ఉదయకాల ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమమయుడా, మమ్మల్ని అత్యంత మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు స్తోత్రాలు నాయనా, మీకు స్తుతులు ప్రభువా, మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. అయా, గడిచిపోయినటువంటి రాత్రంతను కూడా మీ కృప చూపించారు, మీ కరుణను చూపించారు, మీ రక్షణలో, మీ కాపుదలలో మమ్మల్ని భద్రపరిచారు, మా కుటుంబాన్ని భద్రపరిచారు తండ్రి. అయా, మంచి నిద్రతో సంతృప్తినిచ్చారు తండ్రి. స్తోత్రాలు, స్తుతులు, వందనాలు చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాలాన్ని చూడాలని అనేక మంది ఆశపడ్డారు, కానీ అయా, అల్పులము అయోగ్యులము అయిన మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకొని సజీవ లెక్కల్లో నిలబెట్టుకున్నందుకు స్తోత్రాలు, స్తుతులు, వందనాలు చెల్లిస్తున్నాము ప్రభువా. ఈ రోజున మీ చిత్తాన్ని నెరవేర్చేవారిగా ప్రతి బిడ్డను కూడా తండ్రి మీరే నిలబెట్టుకునండి. ఎస్ లార్డ్, శ్రమ దినమున నీవు కృంగిన ఎడలా నీవు చేత కాని వాడవగుదువు అని సామెతల గ్రంథం 24వ అధ్యాయం 10వ వచనం ద్వారా అయ్యా నేరుగా మాట్లాడుతున్నారు తండ్రి. అవునయ్యా, శ్రమ వచ్చిందని, సమస్య వచ్చిందని, శోధన వచ్చిందని, మేమేమి చేయలేమని ఏ బిడ్డ ఈరోజు అనుకోకుండా, కృంగిపోకుండా, చాతగాని వారిగా మార్చబడకుండా మీరు తండ్రి ఉన్నారు, మీ సహాయం ఉన్నది, మీరు మాకు శక్తిని ఇవ్వగలరు, మేము దాన్ని ఎదిరించగలమని ధైర్యముతో అందరూ కూడా ముందుకు సాగడానికి, భయపడుతూ ఎవరు ఉండకుండా విశ్వాసముతో ఈ రోజును ఎదుర్కొనడానికి, ప్రతి సమస్యను జయించి విశ్వాసం అంటే ఏంటో నిరూపించుకోవడానికి కృపా సహాయము దయచేయండి. వారందరినీ తండ్రి ఆత్మధైర్యముతో నింపమని బ్రతిమాలుకుంటున్నాం ప్రభువా. ఈ ఉదయకాలాన్ని లేవగానే ఈ ప్రార్థనతో ఎవరైతే బిడ్డలు వారు రోజును ప్రారంభిస్తున్నారో వారందరిని బట్టి అడుగుతున్నాం తండ్రి, మీ దీవెనలు వారందరికీ దయచేయండి, మీ కాపుదల వారందరికీ దయచేయండి. అయ్యా, మీకు ఇష్టమైన రీతిలో వారు జీవించడానికి కృప దయచేయండి. వారి మాటలు, ప్రవర్తన, చేతలు, కనుచూపు ప్రతీది కూడా మీ నామాన్ని ఘనపరిచే విధముగా ఉండడానికే సహాయము దయచేయండి ప్రభువా. తండ్రి, ఈ రోజున పనులను ప్రారంభిస్తుండగా మీ సహాయం కోరుతున్నామయ్యా. మా ప్రతి పనిని ఆశీర్వదించండి అయా. జ్ఞానముతోనూ, వివేచనతోనూ, బలముతోనూ, శక్తితోనూ మా అందరినీ నింపండి తండ్రి. చేస్తున్న పనుల్లో నూరంతలుగా ప్రతి ఒక్కరము కూడా ఫలించుటకు కృప దయచేయండి నాయన. అపవాది ఆటంకాలు, శత్రువుల ఆటంకాలు దాటుకొని ముందుకు సాగడానికి కృప దయచేయండి ప్రభువా. నూతనమైన కార్యాలు కూడా ప్రారంభిస్తున్నారు, వారందరినీ దీవించండి అయా. ఆగిపోయిన పనులను బట్టి చింతించకుండా వాటిని మరలా తిరిగి ప్రారంభించుటకు అయా వారికి తండ్రి మనస్సును దయచేయమని బ్రతిమాలుకుంటున్నాం అయా. ఎవరికి ఏ లోటు లేకుండా కృప చూపించండి, ఆర్థికంగా బలపరచండి, మంచి ఆరోగ్యం దయచేయండి. ఎవ్వరు ఈరోజు ఆకలితో అలమటించకుండా కావలసిన భోజనమును మీరే అనుగ్రహించండి నాయన ప్రభువా. ఈ రోజున గృహాల్లో ఒంటరిగా ఉంటున్నారు, ఏ దుష్టుడి కన్ను వారి మీద పడకుండా, వారి బిడ్డల మీద పడకుండా మీ సహాయము దయచేయండి. ఆ గృహాల చుట్టూ మీ కంచె దయచేయండి ప్రభువా. నాయన, ఎగ్జామ్స్ అని, ఇంటర్వ్యూస్ అని వెళ్తూ ఉండంగా నాయన అయ్యా, కావలసిన జ్ఞానము, జ్ఞాపక శక్తిని వారికి దయచేయండి. ఆత్మవిశ్వాసముతో ప్రతి వాటిలో వారు జవాబు చేసి ముందుకు సాగడానికి కృప దయచేయండి. సెలెక్ట్ అవ్వడానికి సహాయము దయచేయండి. అదే విధంగా ఈ రోజున ప్రయాణాలను ప్రాముఖ్యంగా దీవించండి నాయన. క్షేమంగా ప్రయాణించే కృప దయచేయండి ప్రభువా. ఎవరికి ఏ సమస్య, ఏ అపాయం, ఏ ప్రమాదము రాకుండా, జరగకుండా క్షేమముగా ఎవరి గృహాలకు వారిని చేర్చమని అయ్యా బ్రతిమాలుకుంటున్నాం ప్రభువా. అదే విధంగా ఈ రోజున మీరిచ్చిన ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకునే హృదయం దయచేయండి. అపవాది యొక్క ఆలోచనలకు మేము లోబడకుండా లోకంలోని ఆకర్షణల వైపు
మేము మరలకుండా, పాపం వైపు మేము మరలకుండా వాక్య జ్ఞానము కలిగి జీవించే కృప దయచేయండి. సమాధానంతో ప్రశాంతముగా, ఎటువంటి విభేదాలు, గొడవలు, కక్షలు ఏవి ఎవరితో లేకుండా ప్రశాంతంగా జీవించే కృప దయచేయమని, అయ్యా మీ కృపను బట్టి బర్త్డేలు, యానివర్సరీలు జరుపుకుంటున్నారు, వారిని దీవించండి, వారి కుటుంబాలను ఆశీర్వదించండి ప్రభువా. తండ్రి, మేము నోరు తెరిచి కొందరికైనా మీ యొక్క అద్భుతమైన వాక్యాన్ని ప్రకటిస్తూ రాజ్య వ్యాప్తిలో మా వంతుగా మమ్మల్ని పాలిభాగస్తులుగా ఉండేలాగున చేయమని యేసుక్రీస్తు వారి కృప కలిగిన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమెన్, ఆమెన్.